ఏపీ రాజకీయాల్లో ముద్రగడది ప్రత్యేక స్థానం. 1979లోనే చంద్రబాబు రాజశేఖర్ రెడ్డితో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ రాజకీయంగా స్థిరత్వం ఉండదన్న విమర్శ ఆయనపై ఉంది. కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీలో చేరారు. అక్కడ టీడీపీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ, అక్కడి నుంచి వైసీపీ, మొన్నటి ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని భావించినా వీలు కాకపోయేసరికి వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు జగన్ ముందు కొత్త డిమాండ్లు పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. కానీ జగన్ మాత్రం ఆలోచనలో పడినట్టు సమాచారం. ముద్రగడ తన కుమారుడితో కలిసి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు. ఏకంగా పిఠాపురంలో పవన్ ఓడిస్తానని శపథం చేశారు. అలా చేయకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ముద్రగడ పెద్దరికాన్ని గౌరవించి వైసీపీ పబ్లిక్ అడ్వైజరీ కమిటీలో ఆయనకు స్థానమిచ్చారు. అయితే ఈ కమిటీ టీడీపీ పోలిట్ బ్యూరో మాదిరిగా కాదు, పెద్దగా అధికారాలు కూడా ఉండవు. అందుకే తన పార్టీలో పెద్ద పదవి ఇవ్వాలని ముద్రగడ జగన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు తనకివ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు చాలా మంది విభేదిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడో పాతకాలపు రాజకీయాలు అనుసరిస్తారు ముద్రగడ. అందుకే పెద్దగా ఎవరికీ నచ్చరు. ఏ కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకెళ్లారో అదే కాపులు ఇప్పుడు ఆయన్ను నమ్మే స్థితిలో లేరు. మరోవైపు గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంది. ఇటువంటి సమయంలో ముద్రగడకు ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ కు తెలుసు. అందుకే జగన్ ఆ పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు చూస్తే ముద్రగడ తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారంతో ఇబ్బందులు ఉన్నాయి. అయితే జగన్ ఇప్పుడు పదవి ఇవ్వకపోతే ముద్రగడ నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.